సాబుదానా మసాలా రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి అరకప్పు, సాబుదానా పిండి అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, వేయించిన పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు అరకప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము కొర్ర పిండి సాబుదానా ఏది అని చూస్తున్నారా? ఏం లేదండి, సాబుదానాను మనం వేయించుకొని పొడి చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇది కొర్ర పిండి. ఇంకా మిగతావంతా కూడా నేను చక్కగా వంట చేస్తూ చెప్పేస్తాను మీకు. సో ఇక్కడ కొర్రలు సాబుదానా ఈ 2 కూడా మనం ముఖ్యంగా తీసుకున్నాం. కొర్రలు అనేవి ఏంటి అంటే అన్ని విధాలుగా సూపర్ అండి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కొర్రలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. ఎముకలు దృఢంగా చేస్తాయి, చర్మానికి జుట్టుకి చాలా చాలా మంచిది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, ఎముకలు దృఢపరిచే విషయంలో, బరువు తగ్గడానికి ఇలా చాలా రకాలుగా కొర్రపిండి అనేది సూపర్ అని చెప్పచ్చు. అలాగే సగ్గుబియ్యం గురించి మాట్లాడాలి అంటే సగ్గుబియ్యం ఇన్స్టెంట్ ఎనర్జీ, తక్షణ శక్తి, ఫైబరు, కాల్షియము, విటమిన్ సి, జింక్ ఈ ఎలిమెంట్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. సగ్గుబియ్యం కూడా మనకు ఎముకలకు చాలా మంచిది, అంటే మంచి ఎనర్జీ గివింగ్ ఒక ఐటమ్ అని చెప్పచ్చు. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు చాలా బలకరమైన చక్కటి రోటీ తయారు చేసుకోబోతున్నాం, మసాలా రోటీ అన్నమాట. సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. సో ముందుగా ఉడికించిన బంగాళదుంపలు వేసేసుకొని ఒకసారి మ్యాష్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా మనకు చక్కగా మ్యాష్ చేసేసుకుంటే మళ్ళీ వేరే ఇందులో ఏం మిక్స్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా మిక్సప్ అయిపోతాయి. అండ్ బాగా ఉడికించుకోవాలండి, ఎక్కడ మనకు ఉండలు లేకుండా సాధ్యమైనంత వరకు మెత్తగా కలిపేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇందులో కాస్త కొర్రపిండిని మిక్స్ చేసుకుందాం. అంటే ముఖ్యమైన మనకు పిండి ఈరోజు ఏం వాడుతున్నాము అంటే కొర్రపిండి అన్నమాట. కొర్రపిండితో పాటు సగ్గుబియ్యం పిండి, సగ్గుబియ్యం వేయించుకొని ఆ తర్వాత నున్నగా పొడిగా తయారు చేసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత 1 లేదా 2 స్పూన్ల పల్లీల పొడి, పల్లీలు వేయించుకొని చక్కగా మనం పొడిగా తయారు చేసుకున్నాం. చాలా బాగుంటుంది అసలు, టేస్ట్ని ఇంప్రూవ్ చేసేది. కొర్రలు అవన్నీ ఓకే, అది మెయిన్ అనుకుంటే కనుక ఇంకా యాడెడ్ ఫ్లేవర్ అంటాం కదా, సో దాంట్లో మాత్రం పల్లీల పొడి 100% మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. జీలకర్ర వేసాము, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాం అనమాట. అంటే కొంచెం మసాలా రోటీ అన్నాం కదా, సో కాస్త మసాలా అంటే మనం వేరే మసాలాలు ఎక్కువగా ఎప్పుడు ఏం వెయ్యము. సో అందుకే జీలకర్ర పొడి, ఈ ధనియాల పొడి ఇలా ఇవే మనకు మసాలాలు అనమాట. సో అందులో భాగంగా మనం ఈరోజు జీలకర్ర పొడి వాడుతున్నాం. ఓకే, సో ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, సో ఉప్పు కూడా వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు, పింక్ సాల్ట్ వాడుతున్నామండి మన అమృతంలో. సో మీరు కూడా పింక్ సాల్ట్కి త్వరగా షిఫ్ట్ అయిపోండి. సో ఆ తర్వాత కరివేపాకు, చివరిగా కాస్త నిమ్మరసం. అంటే మంచి టేస్ట్ చాలా, అంటే మనకి నిమ్మరసం వేసిన తర్వాత ఆ రోటీ టేస్ట్ అనేది చాలా చాలా మారిపోతుంది. అంటే ఒక మంచిగా పుల్లగా భలే ఉంటుంది. సో అలా కొంచెం నిమ్మరసం కూడా మనం ఇలా పిండేసుకుందాం. అంటే ప్రాసెస్ మీకు చూసారా అండి, కొంచెం కొత్తగా ఉంది కదా. అంటే ఈ కొర్రపిండి కానివ్వండి, తర్వాత నిమ్మరసం ఇందులో పిండడము, అంటే ప్రాసెస్ అనేది చాలా కొత్తగా ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం సగ్గుబియ్యం పిండి కూడా వాడుతున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ. సో ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందామండి, ఎక్కువగా కాకుండా. చూద్దాం, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం 1 స్పూన్ నూనె కూడా వేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం కొర్రపిండి వాడుతున్నాం కదా. సరిగ్గా అంటే మామూలుగా మనం చేసుకునే రోటీ అంత సులభంగా రాకపోవచ్చు. సో అందుకే ఏంటంటే మనం కాస్త నూనె కూడా వేసుకుంటే ఈజీగా వస్తుంది. సో ఇలా చక్కగా కలిపేసుకున్నాం. అండ్ ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
సో చక్కగా కొత్తిమీర, కరివేపాకు, కొర్రపిండి, ఇంకేం కావాలి చెప్పండి, అద్భుతంగా ఉంది అసలు. ఓకే, ఇలా పిండి చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడయ్యేలోపు ఎప్పుడూ కూడా ప్రతిసారి ఇటువంటి రోటీస్ చేసేటప్పుడు నేను చెప్తూనే ఉంటాను, ఇలా ఒక బటర్ పేపర్ అనేది ప్రతి ఒక్కరింట్లో పెట్టుకోండి. ఒకవేళ లేనిచో మన ఇంట్లో నూనె ప్యాకెట్ కట్ చేసిన ప్యాకెట్లు, ప్లాస్టిక్ చాలా ఉంటాయి. సో వాటిని అలా పడేయకుండా దాన్ని ఇలా సగానికి కట్ చేసి అలా మనకు ఫ్లాట్గా ఉంటుంది కదా, సో దాని మీద కూడా చేసుకుంటే జొన్నతో చేసినవైనా ఇలా కొర్రలతో చేసిన రోటీలైనా చాలా ఈజీగా వస్తాయి, మనకు టెన్షన్ లేకుండా వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా పేపర్ రెడీగా ఉంది కదా, సో చేతికి కాస్త నూనె రాసుకోండి. నూనె రాసుకొని ఇది కొంచెం మనకు దిబ్బరొట్టెలా కొంచెం లావుగా చేసుకోవాలండి. మరి పల్చగా మీకు అలా రోటీలాగా పల్చగా అలా పొరలుగా అలా రాదు. ఇలా చక్కగా సాధ్యమైనంత వరకు ఇలా ప్రెస్ చేసేసుకుందాం. ఇలా ఎండ్స్ ఎప్పుడూ కూడా కుర్రపిండి కదా, ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక షేప్ లాగా తీసుకొస్తూ మధ్యలో ఇలా కట్ అవుతూ ఉంటుంది. ఇలా బ్రేక్ చేసుకోకుండా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చేసుకున్నాక ఇలా రెడీ అయిన రోటీని చక్కగా ఇలా పెనం మీద వేసేసుకోవాలి. సో దాన్ని అటు ఇటు తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి, ఎందుకంటే కుర్రపిండ్లు, జొన్నపిండ్లు ఇవన్నీ కొంచెం ఫ్రెజైల్గా ఉంటాయి, మనకు బాగా నాజూగ్గా ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట. ఇది నేను నూనె వేసుకుంటూ లేదా మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సో అయిపోయినట్టే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో బంగాళదుంప అది వేసాం కాబట్టి సో చక్కగా కొంచెం ఒక పిసరు మెత్తగా ఉంది. కొర్రపిండి వల్ల మనకి క్రాక్స్ అనేవి 100% వస్తాయి, మీరు కూడా ఏం టెన్షన్ పడనక్కర్లేదు. సో దాన్ని చక్కగా జాగ్రత్తగా బటర్ పేపర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా మనకి కొర్ర సాబుదానా మసాలా రోటీ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రపిండి అరకప్పు, సాబుదానా పిండి అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, వేయించిన పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు అరకప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పింక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. కొర్ర సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కాస్త కొర్రపిండి, సాబుదానా పిండి, పల్లీల పొడి, ఉల్లికాడలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, సైంధవ లవణం, కరివేపాకు, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు, కొత్తిమీర పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సాత్వికమైన కొర్ర సాబుదానా మసాలా రోటీ రెడీ.